సో ఈ ఈ నీ సర్కిల్‌లో నీ ఫ్రెండ్స్ మొత్తంలో ఎవరు క్యూట్‌గా క్రష్ అనే ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు? నాకు ఫ్రెండ్ సర్కిల్‌లో నాకు క్రష్ ఫీలింగ్ వస్తే ఫ్రెండ్సే అన్నాను వాళ్ళని. సరే ఫ్రెండ్స్ కాదు ఓకే. అట్‌లీస్ట్ షోస్‌లో అట్లో కనిపించినప్పుడు అట్లా ఈమె బాగుంది క్యూట్‌గా క్రష్ లాగా ఆ ఫీలింగ్ వచ్చింది ఎవరి మీద? క్రష్ లాగా నాకు ఫీలింగ్ ఎవరి మీద రాలేదు. బట్ బాగున్నారు వీళ్ళందరూ యాహ్! అనింది నేను శ్రీముఖికి ఎప్పుడూ అంటా ఉంటా. హ్మ్. శ్రీముఖి కాకుండా హ్మ్. లేదబ్బా! ఎవరిని అలా అనుకోలేదు. అందరితో మరి ఫ్రెండ్లీగానే ఉంటాను. బాగున్నారు అనుకున్నాను అన్నావు ఎవరినో? అందరూ బాగున్నారు. అందుకే షోలో ఉంటారు గదా! అందరూ? బాగున్నారు కాబట్టే షోలో వస్తారు సరే గదా! అందులో ఒకళ్ళు ఎవరన్నా బాగా చాలా బాగున్నారు. యాక్చువల్లీ ప్రేరణ బావుంటది. కానీ పెళ్లయిపోయింది. పెళ్లయిపోయింది గాదు. ఆ! ఆమె చేసే చేష్టల వల్ల అనిపిస్తది. పిచ్చి పిచ్చిగా అనిపిస్తది. నాకప్పుడు ఆమె చేష్టలంటే మీ మీ నీ దానికొచ్చింది కదా బ్రో అది. హ్మ్. ఈవెంట్‌కొచ్చింది. ఎవరు? ప్రేరణ ఈ కేబీకేజీలో. కేబీకేజీలో కాదు. సాంగ్‌లో అని చెప్పుడు. చూసావు గదా నువ్వు. అమ్మాయి ఎలా ఉంటే అలా అమ్మాయి వస్తుంది. బావుంటది. ఆ! అంటే క్యూట్‌గా బావుంటది. ఆ! యాక్చువల్లీ అబ్బాయిగా పుట్టాల్సింది. అమ్మాయిగా పుట్టేసిందది. హ్మ్. బిహేవియర్ మొత్తం అబ్బాయిలదే బై. హ్మ్. నడేది ఇలా నడుస్తా ఉంటది. ఒరేయ్! అమ్మాయిరా నువ్వంటే, పెళ్లయిపోయింది పో అంటది. క్యూట్‌గుంటది గానీ చేష్టలు. నైనిక క్యూట్‌గా అనిపిస్తది. హ్మ్. క్రష్ సేఫ్ కాదు. ఆన్సర్స్ ఇచ్చావు తెలుసా? ఆ! ఇద్దరు 2 సేఫ్ ఆన్సర్స్. నైనిక చెల్లి. ఆ! ఆహ్, ప్రేరణ ఫ్రెండ్. ప్రేరణ ఫ్రెండ్ సేఫ్ ఆన్సర్. అచ్చా నీకు సేఫ్ ఆన్సర్ వద్దా? వద్దు. రోహిణి క్యూట్‌గా ఉంటది.